హాయ్, నేను మీ లక్ష్మీనండి. ఈరోజు మన వీడియోలో జొన్న అటుకుల మిక్చరు చాలా టేస్టీగా తయారు విధానం చూద్దాం. ఈ జొన్న అటుకుల మిక్చరు ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ జొన్న అటుకుల మిక్చరు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ జొన్న అటుకులు షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళకు చాలా ఆరోగ్యం. ఈ మిక్చర్ కొరకు జొన్న అటుకులు చూడండి ఎంత బాగున్నావో, తెల్లగా పలుచగా చాలా బాగున్నాయి. ఇవి 4-5 రోజులు తెచ్చి కొంచెం మెత్తబడిపోయినవి. ఈ జొన్న అటుకులు మనము పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఇవి జొన్న అటుకులు సగం పోసి మంట సిమ్లో పెట్టి వేయించుకుందాము. వేయిస్తే ఇవి కరకరమని కమ్మగా ఉంటాయి. ఇలా 1 నిమిషం పాటు వేయించండి. 1 నిమిషం వేయించుకుంటే చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా. చూడండి ఎంత బాగా వేగిపోయినావో. ఇవి తీసి బేసన్లో పోసేయండి. పోసేసి మిగతా అటుకులు కూడా ప్యాన్లో పోసేసుకొని వేయించండి. ఇలాగా ఇవి కూడా వేగిపోయిన తర్వాత అదే బేసన్లో పోసేయండి. పోసి అదే ప్యాన్లో 1 స్పూను నూనె వేసి చిన్న కప్పు పల్లీలు వేయండి. వేసి వేయించుకోండి. ఈ పల్లీలు మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా దూరగా వేయించి ప్లేట్లో పోసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు వేయించిన శనగపప్పు, పుట్నాలు ఇవి వేసి బాగా వేయించండి. ఇవి వేగిన తర్వాత ఇవి కూడా తీసి ప్లేట్లో పోయండి. పల్లీలు వేసిన ప్లేట్లని పోయండి. పోసి ఎల్లిపాయలు 15 ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచినవి పొట్టుతోటి ఇలాగా దంచుకొని ఇవి బాగా దూరగా వేయించండి, మాడిపోకుండా. ఇలా మాడిపోకుండా వేయించి అదే కప్పులో తీసి పక్కన పెట్టండి. అదే ప్యాన్లో 4 స్పూన్ల నూనె వేయండి, మనం అటుకులకు సరిపోతుంది. ఇవి 1 స్పూను ఆవాలు, జీలకర్ర 1 స్పూను, మినపప్పు 1 స్పూను వేసి ఇవి దూరగా వేయించి 4 ఎండుమిర్చి ఇలా ముక్కలు చేసి వేయండి. కరివేపాకు వేయండి. వేసి ఇది వేగే వరకు వేయించండి. ఇలా వేయించి దీనికి హాఫ్ స్పూను పసుపు, 1 స్పూను కారం, 1 స్పూను సాల్ట్ చూసుకొని వేసుకోండి. సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి టేస్ట్ బాగుంటుంది, కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి 1 స్పూను నిండుగా ఇలా వేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా ఇవన్నీ వేసి ఇలా కలపండి. కలిపి ఇది ఉడకాల్సిన అవసరం లేదు. ఇది తీసుకెళ్ళి తాలింపు అటుకులలో పోసేయండి. పోసేసి దీనికి నూనె కారం ఉంటుంది కాబట్టి బాగా పడుతుంది. మనం నూనె ఉండడం కాబట్టి బాగా కలిసిపోతుంది. ఇలా కలపండి. మనకు కొన్ని అటుకులు ఉంటే తాలింపులో పోసి దాంట్లోనే కలుపుకోవచ్చు, ప్యాన్లోనే. మనకు అటుకులు ఎక్కువ ఉన్నప్పుడు ఇలాగా ఆ తాలింపుని తీసుకొచ్చి ఇలా పోయాలి. కలిపి ఇలా కలిపి వేయించిన పల్లీలు, పుట్నాలు, ఎల్లిపాయలు వేసి బాగా కలపండి. ఇదంతా ఈ మసాలాలు కారం అంతా బాగా అటుకులకు పడేటట్టు ఇలా బాగా కలపండి. ఇలా మొత్తం కలిపేసుకొని మీ దగ్గర మిక్చర్ కానీ బూందీ కానీ ఉంటే వేయండి. ఇలా నా దగ్గర మిక్చర్ ఉంది, వేస్తున్నా. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా బూందీ కానీ మిక్చర్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏదైనా సరే ఉంటే వేయండి, లేకపోతే అవసరం లేదు. కానీ ఇంత టేస్ట్ అయితే ఉండదు. ఇలా వేసి ఇది బాగా మొత్తం కలిసిపోయే వరకు కలపండి. ఇంతేనండి. ఇవి ఒక డబ్బాలో కానీ సీసాలో కానీ పోసేసుకొని మూత పెడితే గాలి దొరకకుండా 20 రోజులైనా కమ్మగా ఉంటుంది. ఇలాగే కరకరమని చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లలకు పెట్టనీకే, మనం తినాలనిపించినప్పుడు తిననీకే చాలా బాగుంటుంది. ఈ జొన్న అటుకులు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి.